ఏంటి అనేది క్లియర్గా రాసింది ఇక్కడ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్కు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలన్పాకలో అతి పురాతనమైన శివాలయం దగ్గరికి వచ్చేసినాం. ఈ శివాలయం ఏంటంటే చాళుక్యుల కాలం నాటి నిర్మించింది అన్నట్టు. చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సొంత వెహికల్లో వస్తే డైరెక్ట్ అయితే రావచ్చు, లేదా బస్సులలో వస్తే మాత్రం ఆలేరులో దిగి ఆలేరు నుంచి ఆటోస్ ఉంటాయి. ఆటోలలో వచ్చేసి కొలన్పాక అయితే చేరుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి దేశంలోనే అతి పురాతనమైన 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి శివని క్షేత్రం, రెండవది వచ్చేసి జైన మందిరం అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం వచ్చేసి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, మనమైతే ఓన్ కార్లో వచ్చినాం. కార్ వచ్చేసి ఇక్కడ పార్కేజ్ చేసినాం. ఇక ముందు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇగో ఆ చెట్టు కింద నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు సత్రాలు అవి అయితే ఉంటాయి. ఒకసారి చూపిస్తా చూడండి. అక్కడ కార్నర్లో స్టే చేయాలన్నా ఇక్కడ స్టే చేయడానికి వీలైతే ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు పూర్వకాలం నాటి మామూలుగా వాగు ఉంటుంది కదా, ఆ వాగు కూడా ఈ ప్రదేశంలో అయితే ఉంది. బాగా వర్షాలు కొట్టినప్పుడు పోతుంది. ఇక మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో మీకు శివలింగం ఉంటుంది. చాలా బాగుంటుంది. రథచక్రాలు అవన్నీ ఉంటాయి చూడండి. ఇక ఎంట్రన్స్ నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు వచ్చేసి ఆ కాలం నాటి శాసనాలు అయితే కనబడతాయి. ఇప్పుడే లోపలికి వచ్చినాం చూడండి. ఇక లోపలికి వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. చాలా బాగుంటుంది. మనకు 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం ఆ కాలం నాటి శాసనాలను కూడా ఇక్కడైతే మనం చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని ఏంటంటే మనకు కోటిలింగ క్షేత్రం అయితే పిలుస్తారు. మనం అక్కడి నుంచి ఇటైతే వచ్చినాం చూడండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం, శాసనాలను చూద్దాం. ఇక్కడ చూడండి, అతి పురాతనమైన దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, నేమ్స్ కూడా రాసినాయి. 12వ శతాబ్దం అట చూడండి. ఇక్కడ కింద వచ్చేసి మనకు ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ ఏంటి అనేది క్లియర్గా రాసింది. ఇక్కడ వీరశిల అన్నట 12వ శతాబ్దం. ఇక్కడ కూడా రాసింది చూడండి. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే 1వ శతాబ్దం నుంచి మీకు అన్ని శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు అన్నీ కనబడతాయి ఈ ప్లేస్లో అయితే. చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం చూడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఎంత బాగుందో చూడండి. ఇక్కడి నుంచి ఇలా ముందుకైతే వచ్చేసినాం చూడండి. ఇక్కడికి రాగానే మనకు అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. అక్కడ నాగుపాము యొక్క శిల్పం కూడా కనబడుతుంది చూడండి. ఇదంతా మీకు ఆలయం ముందు భాగంలో వ్యూ అన్నట్టు. గర్భగుడి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది. అది చూడండి, ఇక్కడ నుంచి ఆ ధ్వజస్తంభము ఇదంతా చూడండి. మధ్యలో నందీశ్వరుడు. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక శివలింగం అయితే ఉంటుంది చూడండి. ఆ చుట్టూ కూడా చూడండి, ఎంట్రన్స్లకు ఇరువైపులా చూడండి రాతిని తొలిమి ఎంత చక్కగా నిర్మించారు. ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకోండి. ఆపోజిట్లోనే మీకు మరొక క్షేత్రం కూడా కనబడుతుంది చూడండి. ఇక్కడ స్వామివారు అయితే కొలువై అయితే ఉన్నారు. ఇక్కడ కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చేసేయండి. బయటికి రాగానే పురాతన కాలం నాటి అనేకమైన శివలింగాలు కనబడతాయి. ఇక్కడ నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు వచ్చేసి ఒక గుహలానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి ఇలానే ముందుకు వస్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి లోపలికి ఇలా రాగానే మనకు కోటి లింగాలు కొలువైన మహాశివుని క్షేత్రం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఒకే శివలింగంపై మనకి ఏంటంటే 1000 శివలింగాలు అయితే కనబడతాయి. ఇక్కడ ఒక పెద్ద శివలింగం అయితే ఉంచుడండి. బయట సైడ్ వచ్చేసి వ్యూ ఈ విధంగా ఉంటుంది. పైకి కూడా ఎక్కొచ్చు, మనం పైకి ఎక్కి ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇలా మీరు రైట్ సైడ్ తీసుకున్నాం అనుకో కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడ కార్నర్లో న్యాచురల్గా వాటర్ అయితే వచ్చేదట ఒకప్పుడు, ప్రస్తుతానికైతే రావట్లేదు. రైట్ సైడ్ వచ్చేసి మీకు మరొక టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి. ఈ టెంపుల్ని కొంచెం రినోవేషన్ అయితే చేసిర్రు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే కోటి శివలింగాలు అయితే ఉండడం జరిగిందట. అయితే 1000 శివలింగాలు తక్కువ పడడంతో ఒకే శివలింగంపై 1000 లింగాలను అయితే నిర్మించడం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. హిమాలయాలలో ఉన్న సాధువులు కూడా ఇక్కడ ఉన్న ఆలయం గురించి అయితే వివరించడం అయితే జరిగింది. ఇక్కడ మనం కోనేరుని అయితే చూస్తున్నాం చూడండి. ఇప్పుడంతా న్యాచురల్ వాటర్ కాదు, బోర్ వాటర్తోనైతే ఇందులో నింపడం అయితే జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు, శివయ్య స్టాచ్యూ ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్ అయితే వెళ్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వచ్చేస్తున్నాం చూడండి. స్ట్రేట్ వచ్చినాక రైట్ సైడ్ కూడా మీకు ఏంటంటే చాలా ఆలయాలు అయితే కనబడతాయి. చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి.
ఒకప్పుడు ఇంత కూడా లేకుండే, ఇప్పుడు కొంచెం అన్ని రినోవేషన్ చేసిర్రు. పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి ఏంటంటే చాలామంది రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ ప్రాంతం మొత్తం అన్ని ఆలయాలతో అయితే నిండిపోయింది చూడండి. ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్పగా వెలిగిందట. ఈ ఆలయాన్ని ఏంటంటే కళ్యాణి చాళుక్యులు అయితే నిర్మించడం జరిగిందట. వాళ్ళు రాజధానిగా ఈ ప్రాంతాన్ని చేసుకొని మొత్తం ఈ ఏరియాని అయితే పరిపాలించడం అయితే జరిగిందట. తర్వాత కాకతీయ రాజులు ఇలా ఒక్కొక్కరైతే మొత్తం అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. కొన్ని వెయ్యిల సంవత్సరాల చరిత్ర ఉన్న గొప్ప క్షేత్రం అన్నట్టు. తప్పకుండా మనం ఏంటంటే ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాలలో ఈ కొనలుపాకలో ఉన్న ఈ ఆలయం కూడా ఒకటిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇక చూశారు కదా వీడియో. ఆల్మోస్ట్ మీకు వచ్చేసి ఈ శివాలయం యొక్క హిస్టరీ కానీ ఇక్కడ ఉన్నాయి కానీ మీకైతే అన్నీ ఆల్మోస్ట్ అయితే చూపించేసిన. మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడి నుంచి టాంగాలు కూడా ఉంటాయి మనకు జైన టెంపుల్ దాకా. వెళ్ళాలనుకుంటే వాటిలలో వెళ్ళండి, లేదా మీ ఓన్ వెహికల్లో వెళ్ళండి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. మనకు రోడ్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి జైన్ టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మీకు శివాలయం ఉంటుంది. ఇప్పుడు మనం జైన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన జైన ఆలయం అన్నట్టు. దేశ విదేశాల నుంచి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉంటారు. 2000 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడ అన్ని టాంగాలే కనబడుతున్నాయి చూడండి. ఇవన్నీ మనకు పర్యాటకులను తీసుకొచ్చిన బస్సెస్ అన్నట్టు. ఇలా లోపలికి రాగానే ఆలయం యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మొత్తం ఒక రాయితో నిర్మించింది అన్నట్టు, పాలరాతితో నిర్మించిన గొప్ప క్షేత్రం. ఇక్కడ అన్ని రాసినాయి చూడండి క్లియర్గా. ఈ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు కార్ పార్కింగ్ ఇప్పుడు వచ్చేసి లోపల వరకు అయితే అలో చేస్తారు. కొన్ని టైంలలో వచ్చేసి లోపల వరకు అలో అయితే చేయరు. మీకు ఈ ఆలయ పరిసరాలను మొత్తం క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ కొన్ని శిలాశాసనాలు కూడా కనబడుతున్నాయి. ఇగో ఇక్కడ నుంచి లోపలికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే లోపలికి వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు, ఇంతవరకే మనకు అలో అయితే ఉంటుంది. ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి అయితే వెళ్ళాలి. లోపల వచ్చేసి అతి పురాతనమైన ఒక అద్భుతమైన స్టోన్ అన్నట్టు. అటువంటి స్టోన్ మీకు ఎక్కడ దొరకదట. అటువంటి స్టోన్తో వచ్చేసి ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలను అయితే నిర్మించారు. చాలా బాగుంటాయి. లోపలికి వెళ్ళినప్పుడు అయితే చూడండి. ఇదంతా మీకు ఆలయం యొక్క వ్యూ. మనం వచ్చింది అక్కడి నుంచే అన్నట్టు చూడండి. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి. ఆ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఉండడానికి ఇండ్లు అయితే ఉన్నాయి. మామూలుగా ఇక్కడ ఉండేవాళ్ళు నివసిస్తారనుకుంటా. మరొక సైడ్ నుంచి ఆలయం యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఒకప్పుడు ఇంకా బాగుండేది, ప్రస్తుతానికి కొన్ని చెట్లు అవి అయితే కొట్టేశారు. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి. చూశారు కదా వీడియో. ఆల్మోస్ట్ మీకు టెంపుల్ని అయితే క్లియర్గా చూపించిన, హిస్టరీ కూడా నాకు తెలిసినంత వరకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. ఇంతటితోని ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.